సంధ్య యూనిఫారం మెరిసే భారత సైనికురాలు హాలిడే కోసం తన గ్రామానికి వెళుతూ రైలులో కిటికీ పక్కన కూర్చుంటుంది. బయట పచ్చని పొలాలు, నదులు, పర్వతాలు వేగంగా వెనక్కిపోతుంటాయి. ఆమె ఛాతీపై ఉన్న ఆర్మీ ఎంబ్లం సూర్యకాంతిలో ప్రకాశిస్తుంది. అప్పుడే కంపార్ట్మెంట్ చివర ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఒక బ్యాగ్ని తెరిచి బ్లింకింగ్ డివైస్ మరియు తీగలు సరిచేస్తుంటారు. వారి భంగిమల్లో దాగి ఉన్న ఆతురతను సంధ్య వెంటనే గమనిస్తుంది. సైనిక శిక్షణ ఆమె లోపల మేల్కొంటుంది. ఆమె నెమ్మదిగా కిట్ నుంచి మల్టీటూల్ తీసి ప్రయాణికులకు తెలియకుండా వారివైపు చేరుతుంది. రైలు వంతెనపది ఊగుతుండగా సంధ్య ఒక్కసారిగా ముందుకు దూకి మొదటి వ్యక్తిని నేలపై పడేసి పరికరాన్ని దూరంగా తన్నేస్తుంది. రెండవ వ్యక్తి ప్రతీకారంగా దాడి చేస్తాడు. కాని సంధ్య సీటు హ్యాండిల్ను కవచంలా ఉపయోగించి అతని దాడిని అడ్డుకుని అతన్ని సీట్ల మధ్య పడేస్తుంది. పరికరం నేలపై బ్లింక్ అవుతోంది. టైమర్ వేగంగా కౌంట్డౌన్ అవుతోంది. సంధ్య వెంటనే మోకాళ్లపై వంగి రైలు కంపిస్తున్నా పట్టించుకోకుండా వైరులను పరిశీలిస్తుంది. చివరి సెకనులో ఆమె సేఫ్టీ లైన్ కట్ చేస్తుంది. బ్లింక్ ఆగిపోతుంది. కంపార్ట్మెంట్ లోపల నిశ్శబ్దం. రైలు స్టేషన్కి చేరుకోగానే ప్రయాణికులు ఒక్కొక్కరుగా లేచి నిలబడి సంధ్యను గౌరవంగా చూస్తారు. వారి కళ్లలో కృతజ్ఞత, గర్వం, భయం తీరిన శాంతి. సంధ్య మాత్రం శాంతంగా తలదించుకుని కిటికీ బయట ఉన్న తన గ్రామాన్ని చూస్తూ ప్లాట్ఫామ్పై అడుగు పెడుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో ఖచ్చితంగా కమెంట్ చేయండి.